ఓవరాల్గా నాతో స్టోరీ మాట్లాడింది, నాతో క్యారెక్టర్స్ మాట్లాడినాయి. ఓకే, సో నాతో మ్యూజిక్ మాట్లాడింది, నాతో ఆ సీన్స్ మాట్లాడాయి, నన్ను ఎంగేజ్ చేసింది ఆ స్టోరీ ప్లాట్ అన్నమాట. ఎక్కడ బోరు కొట్టకుండా కానీ నెక్స్ట్ టైం క్యూరియాసిటీని బిల్డ్ చేసింది. నాతో ఒక హీరోనో విలనో లేదంటే డైరెక్టర్ మాట్లాడలేదు, నాతో సినిమా మాట్లాడింది, నాతో ధురంధర్ మాట్లాడింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ టాక్స్, ఏ సినిమా లవర్. ధురంధర్ గత 2 నెలల నుంచి ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్న, హిందీలో రిలీజ్ అయ్యి మన ఇండియాలోనే ఓన్లీ 1 లాంగ్వేజ్ నియర్లీ 900 crore ప్లస్, అండ్ ఇంకా బయట తీసుకుంటే ఒక 300 crores అలా వచ్చింది. ఓవరాల్గా 1300 crore ప్లస్ కలెక్షన్స్ చేసినటువంటి మన ధురంధర్. సో రీసెంట్గానే ఓటీటీలో కూడా మన నెట్ఫ్లిక్స్లో ఆల్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అయింది. సో నేను అనుకున్నాను, ఏరా ఇంత పెద్ద హిట్ అంటున్నారు, కలెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి, మరి ఏంటి అంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని టాలీవుడ్ గత కొన్ని సంవత్సరాలుగా రూల్ చేస్తుంది. ఫ్రమ్ బాహుబలి 2 నుంచి బ్యాక్ టు బ్యాక్ పడిపోయినాయి. మరి కావాలనే హిందీ వాళ్ళు లేదా నార్త్ వాళ్ళు ఈ సినిమాని పూర్తిగా హైప్ చేయడం కానీ ఎక్కువ కలెక్షన్స్ తెప్పించుకోవడంలో దీన్ని ఏమైనా నేను అనుకున్నాను పర్సనల్గా. మరి అంతేముంది, బాహుబలికి మించి ఏముంది, తర్వాత వచ్చి మనకు కేజీఎఫ్ కానీ, పుష్ప 2 కానీ, కల్కి కానీ, ఇలా ఏముంది అంత హై ఆక్టేన్ మూమెంట్స్ ఏమున్నాయి నేను ఎక్స్పెక్ట్ చేశాను. సరే ఓకే అనుకున్నా. బట్ ఎప్పుడైతే ఓటీటీలోకి తెలుగులో కూడా ఉంది అనగానే సరే చూశాను. 3 hours 35 minutes, అరౌండ్ 3.5 hours ఉంది, చూశాను. సో ఒకటే పాయింట్, 3.5 గంటలు కంటిన్యూగా ఒక ఆడియన్ని కూర్చోపెట్టగలిగే సినిమా, హై ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఆక్టేన్ మూమెంట్స్, ఫైట్ ఎపిసోడ్స్, పెద్ద పెద్ద ఎమోషన్ కాకుండా సినిమాని జనరల్ నార్మల్ ఆడియన్ వెళ్ళి కూర్చుంటే మాత్రం డెఫినెట్ నచ్చుతుంది. ఈవెన్ ఎక్స్పెక్టేషన్తో పోయినా సరే నచ్చుతుంది. అంటే ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే సినిమా ఎక్కడ ల్యాగ్ అని బోరు కొట్టకుండా, నేను ఇలా కూర్చున్నానండి సినిమా చూస్తున్నాను, 3.5 గంట కూడా కంటిన్యూగా చూశాను. నాకు అనిపించింది ఓకే, ఇట్ ఈస్ వర్త్ వాచ్ అనిపించింది. అండ్ ఈ సినిమాలో చూస్తున్నంతసేపు ప్రతి క్యారెక్టర్ మనతో ఏదో కమ్యూనికేట్ చేస్తుంది. అంటే అక్కడ రణ్వీర్ సింగ్ ఉన్నారు, అజయ్ ఖన్నా ఉన్నారు, లేదా పర్టికులర్ సంజయ్ దత్ ఉన్నారు, నెక్స్ట్ మన మాధవన్ గారు, ఇలా వీళ్ళెవరు కనబడరు, క్యారెక్టరే కనిపిస్తుంది. సినిమా పూర్తిగా స్టోరీ క్యారెక్టర్సే మాట్లాడుతుంది. డైరెక్షన్ అనేది చాలా ఫ్యాబులస్గా రాసుకున్నారు, స్క్రిప్ట్ వర్క్ ఆల్సో గుడ్, అండ్ లొకేషన్స్ కానీ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హై అంటున్నారు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం పెద్ద హై ఏం లేదు. మన సాంగ్స్ ఎంగేజింగ్గా ఉన్నాయి. అండ్ మన అజయ్ ఖన్నా గారి ఒక ఎపిసోడ్లో వస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈవెన్ మనందరికి ఆ సాంగ్ కూడా బాగా ఫేమసే. సో ఫైనల్ వర్డిక్ట్లోకి వస్తే ధురంధర్ అండ్ వర్త్ వాచ్. అండ్ ఇంత కలెక్షన్స్ రావడానికి రీజన్స్ నాకు తెలియదు కానీ, బట్ ఇది హై ఆక్టెన్ మూమెంట్స్, పెద్ద పెద్ద ఎమోషనల్ ప్లాట్స్, పెద్ద ఫైట్స్ అట్లాంటివి ఏం లేదు. ఓవరాల్గా ఒక పర్సన్ సినిమాకి వెళ్తే 3.5 గంట ఎంగేజ్ చేస్తుంది, 3.5 గంట నిన్ను సీట్లో కూర్చొని పెడుతుంది, నీతో స్టోరీనే మాట్లాడుతుంది, నీతో క్యారెక్టర్స్ మాట్లాడితే కానీ అక్కడ హీరో పర్టికులర్ హీరోయిన్ పర్టికులర్ వీళ్ళు మాట్లాడరు. సో అది చాలా గుడ్ ఎలివేషన్ పాయింట్ అనమాట ధురంధర్కి, చాలా మంచి పాయింట్. సో స్టోరీ పైనే రన్ అవ్వాలి. అక్కడ రణ్వీర్ సింగ్ ఉన్నారని నేను అనుకోలేదు, అక్కడున్న క్యారెక్టర్ మాట్లాడింది. కానీ ఈ సినిమాలో ఓపెన్ ఫ్యాక్ట్, ధురంధర్ సినిమాలో మెయిన్ లీడ్ అజయ్ ఖన్నా, మెజారిటీ ఆఫ్ రోల్ ఉంది, లెంత్ రోల్, అండ్ చాలా సందర్భాల్లో అతను ఐస్తోనే మాట్లాడతాడు, ఎక్స్ప్రెషన్తోనే మాట్లాడతాడు. ఐ థింక్ ఈ సినిమాకి ఎలాగో హీరో రణ్వీర్ కాబట్టి మనం చెప్తున్నాం, కానీ మ్యాక్సిమం ధురంధర్కి హీరో అజయ్ ఖన్నా అనే ఫీల్ వస్తుంది, అంత ఇంపాక్ట్ ఉందన్నమాట. సో ప్రతి క్యారెక్టర్ కూడా ఈవెన్ హీరోకి హీరోయిన్కి వచ్చే లవ్ ట్రాక్ కూడా పెద్ద ఓవర్గా ఉండి ఏదో మంచి స్టోరీకి బ్రేక్ లాగా లేదు, అది చాలా స్వీట్ మెమరీగానే ఉంది. అండ్ ఆ హీరోయిన్ కూడా ఒక మంచి పార్ట్ కూడా ఉంది, ఎందుకు హీరోయిన్ లవ్ చేసి ఒక ట్రాక్ బిహైండ్ ఉంటుంది. సో ఎవ్రీ ఎపిసోడ్ ఈవెన్ పాకిస్తాన్లో ఉన్న పరిస్థితులు కూడా ప్రాపర్గా చూపించారు, నిజంగా పాకిస్తాన్లోకి వెళ్ళి షూట్ చేశారా అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. అండ్ హీరో ఇంట్రడక్షన్ దగ్గర నుంచి కూడా పెద్దగా హీరోని ఏదో ఓవర్ ఎలివేట్ చేసేయడం కానీ లేదంటే హీరోకి ఏదో పవర్స్ చూపించడం అట్లా ఏం లేదు. నార్మల్ ఒక స్పైగా వేలి ఎలా ఈ మూమెంట్ అంతా లీడ్ చేసి ధురంధర్ అనే ఒక ప్రాజెక్ట్ ఎలా లీడ్ చేశారు అనేది కాన్సెప్ట్ పైన ఉంటుంది. సినిమా అంతా కాన్సెప్ట్ అండి, కాన్సెప్ట్ లవర్స్కి, సినిమా లవర్స్కి, ముఖ్యంగా స్టోరీని ఇష్టపడే లవర్స్కి, సినిమాని సినిమాగా చూస్తూ స్టోరీని ఎంజాయ్ చేసేసరికి, ఒక మంచి స్టోరీ కావాలని కోరుకునే వాళ్ళకి ఈ సినిమా అద్భుతంగా నచ్చుతుంది.
సో పెద్ద పెద్ద ఫైట్లు, డైలాగులు, ఎమోషన్స్ పెద్ద పెద్దవి ఎక్స్పెక్ట్ చేస్తే మీకు అంతగా నచ్చకపోవచ్చు. కానీ ఓవరాల్గా ఈ సినిమా 1300 to 1400 crore కలెక్ట్ చేసిందంటేనే ఐ థింక్ సో నార్త్ నుంచి వచ్చినటువంటి అంటే హిందీ సినిమాల్లో వచ్చినటువంటి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఇది ఒక బెంచ్ మార్క్ అనే చెప్పొచ్చు. అండ్ కొన్ని ఎపిసోడ్స్ ఫ్యామిలీతో యాక్యురేట్గా చూడడానికి లేదు. అంటే హీరో ఇంట్రడక్షన్ సీన్లోనే ఒక విలన్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, అది కొంచెం అడల్ట్ రిలేటెడ్ ఒక సీన్. ఆ తర్వాత కొన్ని బ్లడ్ బాత్ అంటారు, అలాంటి ఒక 2-3 స్మాల్ ఎపిసోడ్స్ పడ్డాయి. బట్ నేనైతే కొంచెం ఈ మాస్ ఎలివేషన్ కానీ లేదంటే మంచి ఫైట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆ ట్రైలర్లు ఇవన్నీ కూడా ఆ ఫిలిం ఒక ఆరా చూస్తే మొత్తం ఓవరాల్గా హీరో కదంటే ఓకే బాగుంటుంది ఫైట్స్ అన్న, బట్ అంత ఎక్స్పెక్ట్ చేసి కుదరదు. కానీ నాతో స్టోరీ మాట్లాడింది, నాతో క్యారెక్టర్స్ మాట్లాడినాయి, ఓకే. సో నాతో మ్యూజిక్ మాట్లాడింది, నాతో ఆ సీన్స్ మాట్లాడాయి, నన్ను ఎంగేజ్ చేసింది ఆ స్టోరీ ప్లాట్ అన్నమాట. ఎక్కడ బోరు కొట్టకుండా కానీ నెక్స్ట్ క్యూరియాసిటీని బిల్డ్ చేసింది. నాతో ఒక హీరోనో విలనో లేదంటే డైరెక్టర్ మాట్లాడలేదు, నాతో సినిమా మాట్లాడింది, నాతో ధురంధర్ మాట్లాడింది. మరి ఇప్పుడు ధురంధర్ 2 కూడా మన March 19 వస్తుంది. మరి కాకపోతే ఇక్కడ ధురంధర్ 1కి ధురంధర్ 2కి క్వశ్చన్ మార్క్ రైజ్ చేసేలాగా, లేదా అరే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక ఫీల్ వచ్చేలాగా, లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి 1లో ఎందుకు కట్టప్ప చంపారు అనే క్వశ్చన్ మార్కులు కానీ, లేదా KGF 1కి 2కున్న ఇంటర్లింక్ కానీ, పుష్ప 1కి 2కున్న అలా ధురంధర్ 1కి ధురంధర్ 2కి ఎండింగ్, ధురంధర్ 1 ఎండింగ్లో క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయినట్టు నాకు అనిపించడం లేదు. ఎందుకంటే అతను అజయ్ ఖన్నా చనిపోతారు, ఆ ప్లేస్కి ఇతన్ని రీప్లేస్ అవుతున్నట్టు. ఇతను కూడా ఒక మన టీజర్లో చూస్తే ధురంధర్ 2 టీజర్ కూడా వచ్చేదాన్ని చూస్తే సెకండ్ లీడ్ అంతా ఇతని పైన రన్ అవుతా ఉంది. ఇతను కూడా అజయ్ ఖన్నా ప్లేస్ రీప్లేస్ చేస్తే మరి ఇక్కడ రివెంజ్ అని వేశారు ధురంధర్ 2కి. మరి ఎవరి మీద రివెంజ్, ఎందుకు రివెంజ్, ఎలా రివెంజ్ అనేది పాయింట్. ధురంధర్ 1 ఎండింగ్లో అయితే సెకండ్ పార్ట్కి లీడ్ ఏమాత్రం నాకు అర్థం అయితే కామన్ ఆడి నాకు అర్థం కదా. మేబీ ఇంకా నేను ఇంకోసారి చూసి ఏమన్నా అర్థమవుతుందేమో. గుర్తుపెట్టు తెలుగు డబ్బింగ్ అయితే అప్రిషియేటబుల్. సాంగ్స్ అయితే యాజ్ యూజువల్ వదిలేశారు, కానీ డబ్బింగ్, డైలాగ్స్, ఎవ్రీథింగ్ తెలుగుకి అంటే హిందీ, తమిళ్ అండ్ రిమైనింగ్ లాంగ్వేజెస్తో కంపేర్ చేసుకుంటే, కన్నడ లాంగ్వేజ్ కంపేర్ చేసుకుంటే తెలుగు డబ్బింగ్ బాగుందని అందరూ అంటున్నారు. సో నేను చూసాను అక్కడ చాలా రియలిస్టిక్గా న్యాచురల్గానే ఉంది. అండ్ సీన్స్ కూడా చాలా సీన్స్ చాలా రియలిస్టిక్గానే ఉన్నాయి. మన ఇండియాలో జరిగిన కొన్ని రియల్ ఈవెంట్స్, ఇన్సిడెంట్స్ పాకిస్తాన్ వల్ల దాన్ని ఇంటర్లింకప్ చేస్తూ దాన్ని సెట్ చేశారు. ఫైనలీ ధురంధర్ బాగుంది, చూడండి. కాకపోతే ఒకటే చెప్పగలను, నిన్ను ఎంగేజ్ చేస్తుంది, నీకు బోరు కొట్టదు, నిన్ను 3 గంటలు కూర్చొని పెడుతుంది సినిమా. అంతేగాని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా జనరల్గా వెళ్ళి చూడు, తెలుగు ఆడియన్ కూడా నచ్చుతుంది. మరి ధురంధర్ 2 ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో. రైట్ నౌ మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన సినిమా, 2 నెలలు కంటిన్యూగా షేక్ చేసింది. అండ్ రీజనల్ ఫిల్మ్స్లో టాప్లోకి వెళ్ళిపోయింది. మరి ధురంధర్ 2 ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి. థ్యాంక్ యూ.